ప్రజాసేవ చేయడానికి మనసుంటే చాలు, మంత్రి పదవి ఏం అవసరం లేదన్నారు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్. ఇక తమ అధినేత చంద్రబాబు నాయుడు ఏ పదవి అప్పగించినా పనిచేస్తారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల ఆశీస్సులతో గెలిచారని అంటున్న జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్తో మా రాయలసీమ పొలిటికల్ బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11 నెలలు గడిచిపోతుంది. ఇంకా కూడా ఎన్నో రకాల సమస్యలు లేదంటే ఇప్పటికే కూడా అభివృద్ధి పైన ఇప్పటికే కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అదేవిధంగానే ఎమ్మెల్యేలు కూడా గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఇవాళ అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం అందరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి, ఇక రాబోయే రోజుల్లో ఈ 4 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంశాలపైన ఏ విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారనే దానిపైన మనం బీఆర్కే న్యూస్ తరఫున ఇప్పటికీ కూడా అందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇవాళ జీడీ నెల్లూరు రావడం జరిగింది. ఎంతోమంది ఇక్కడ పేదలు, ఎంతోమంది ప్రజలు, స్థానికులు అంటే ఒకానొక దశలో కాంగ్రెస్ అంటే వైసీపీకి సంబంధించి ఇది ఒక కంచుకోటగానే మనం చెప్పుకోవచ్చు. దాన్ని బద్దలు కొట్టి డాక్టర్ థామస్ గారికి మంచి మెజారిటీ ఇచ్చి ఇక్కడ ప్రజలు ఆదరణ చూపించారు. మరి ఆ ఎమ్మెల్యే గారు థామస్ గారు డాక్టర్ మనతో ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, మనం ఎలక్షన్ సమయంలో కూడా చాలా సందర్భాల్లో మనం చాలా ప్రాంతాల్లో తిరిగాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, మీతో పాటు మేము నడిచాం. కనీసం రోడ్లు లేవు, తాగునీటికి రకరకాల సమస్యలు. ఏం చెప్తారు ఈ 11 నెలల కాలంలో ఏం జరిగింది అభివృద్ధి, రాబోయే రోజుల్లో ప్లానింగ్స్ ఏంటి, స్థానిక ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి మీతో మాట్లాడడానికి రావడం జరిగింది, ఏం చెప్తారు? మొట్టమొదటిసారిగా ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. ఎలక్షన్లో కూడా మీరు నాతో పాటు ప్రతి ఊరికి వచ్చి కవరేజ్ ఇచ్చారు. సో ఈరోజు కూడా దాని తర్వాత మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. బీఆర్కే ఛానల్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మిమ్మల్ని ఎప్పుడు మేము మరవము, ఎందుకంటే నిజాయితీగా ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, నిజంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు మంచిగా ఫోకస్ చేశారు. ఆ ఎలక్షన్లో మాకు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. మొట్టమొదటిసారిగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా చూసారంటే మనం తిరిగినప్పుడు ప్రతి ఊర్లో రోడ్డు సమస్య చాలా దారుణంగా ఉండే. నా కారు అయితే ఎంత ఇబ్బంది పడానంటే ఎక్కడికి కూడా మనం ట్రావెల్ చేయలేకుండా అంత ఇబ్బంది పడాను. సో నేను అనుకున్నది ఫస్ట్ రోడ్డుని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి, ఎక్కడెక్కడ విలేజ్కి పోయే రోడ్లు ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము అప్పుడే డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే జీడీ నెల్లూరు మొత్తం సరౌండింగ్ కూడా విలేజ్ అనమాట. ఇది ఇక్కడ ఒక టౌన్ ఒకటి కూడా లేదు. సో ఇది మొత్తం కూడా ఎస్సీ డామినేటెడ్ ఏరియా, మొత్తం కూడా ఎస్సీ కాలనీలు ఎక్కువ. అదేవిధంగా చూసారంటే డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ, ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా ఉండే. సో అప్పుడు మేమేం చెప్పామంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తానే ప్రతి ఊరికి కూడా సీసీ రోడ్లు వేస్తామని చెప్పి ప్రామిస్ చేశాం. అదేవిధంగా వచ్చిన ఈ 10 నెలల్లో 50 కోట్లకి సీసీ రోడ్లు మాత్రమే వేసాం. ఇది కుప్పం కంపేర్ చేసినప్పుడు సెకండ్ హయ్యెస్ట్, లాంగెస్ట్, హయ్యెస్ట్ సీసీ రోడ్ చూసారంటే మందే. సో ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రత్యేకంగా నేను కలెక్టర్ దగ్గర చెప్పి మాకు ఇది పూర్ కాన్స్టిట్యున్సీ సార్, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా మేము సుమారుగా 50 కోట్లకి సీసీ రోడ్లు మాత్రమే వేసాం. సో దీంతో ఆగకుండా మేము నెక్స్ట్ స్టెప్కి ఎందుకు వెళ్ళామంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా విలేజ్లో వచ్చి ఆవు పైన ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళని ఆవులు మేపుకోవడము, పాలు పిండుకోవడము దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో ఆవుల్ని కూడా మనం పాలు ఇస్తుంది కాబట్టి మనం మంచిగా డీసెంట్గా చూసుకోవాలి. కాబట్టి మేమేమనుకున్నామంటే ప్రతి ఒక్క రైతుకి ఆవుల షెడ్లు ఇవ్వాలి, కౌ షెడ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని అది కూడా సుమారుగా 6 మండలాల్లో సుమారుగా ఒక 100 నుంచి 150, 200 దగ్గరికి కౌ షెడ్లు ఇచ్చాము. సో ఇవి కూడా ప్రతి ఊరికి ఎవరెవరు కావాలో అవన్నీ కూడా కౌ షెడ్లు ఫస్ట్ దీంట్లో ఇచ్చాము. సెకండ్ దాంట్లో కూడా సెకండ్ లిస్ట్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రైతులకి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇచ్చి ఆదుకుంటాం. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు ఆవులను మేపుతూ ఉంటాము, నీళ్లు కావాలి, సడన్గా నీళ్లు కావాలంటే మనకు దొరకదు. ఆవులకి మంచిగా ఫ్రెష్ నీళ్ళు ఇవ్వాలి. ఏదో ఒక చోట నీళ్లు దొరికితే దాన్ని తాగితే ఆవులకి మనకు హెల్త్ ఇష్యూ రావచ్చు, రేపు ఆవులు చచ్చిపోవచ్చు. కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఎవరెవరికి ఆవుల తొట్లు కావాలో వాళ్ళందరికీ కూడా నీటి తొట్టి రెడీ చేసి మంచిగా ఫ్రెష్గా నీళ్లు పెట్టి ఆవులన్నీ కూడా డీసెంట్గా నీళ్లు తాగేటట్టుగా, ఇన్ఫెక్షన్ రాకుండా, వ్యాధులు రాకుండా ఆవులను కాపాడుకునే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎవరెవరికి ఆవుల తొట్లు కావాలో, నీళ్ళ తొట్టి కావాలో వాళ్ళందరికీ కూడా నీళ్ళ తొట్లు శాంక్షన్ చేశాం. ఇవన్నీ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్కి చేయబోతాము. దాని తర్వాత మనం వచ్చి డ్రైనేజ్ అయిన తర్వాత హౌసింగ్ వస్తుంది, దాని తర్వాత
ఆ కమ్యూనిటీ హాల్స్ కొంతమంది ఇప్పుడు ముందైతే పట్టించుకునే నాదుడే లేదు. సో బీసీలకి కమ్యూనిటీ హాలు, మైనారిటీ క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ముస్లిమ్స్కి కమ్యూనిటీ హాలు, ఇవన్నీ కూడా మేము ఫోకస్ చేసి వాళ్ళందరినీ కూడా సరి సమానంగా ఈక్వల్గా పక్షపాతం లేకుండా, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, మత ఫీలింగ్ లేకుండా అందరినీ కూడా మంచిగా కలుపుకొని పోవడానికి ఇవన్నీ కూడా ట్రై చేస్తాము. సో ఇప్పటివరకు సుమారుగా 60 కోట్లకి పనిచేసాము. ఇంకా 33 కోట్లకి ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. సుమారుగా 100 కోట్లకి వస్తానే 10 నెలల్లోనే 100 కోట్లకి ప్రపోజల్లో వర్కులన్నీ కూడా శరవేగంతో పోతా ఉంది. సో ఇక్కడ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఏ సమస్య తీసుకొచ్చినా కూడా అక్కడే సాల్వ్ చేయడానికి మేము చిత్తశుద్ధిగా ఉన్నాము. వాట్సాప్ గవర్నెన్స్ మేము 100% యూజ్ చేసుకుంటున్నాము. ఏది కూడా వాట్సాప్లో వస్తే ఇమ్మీడియట్గా దాన్ని స్పందించి అక్కడక్కడే వాడిని క్లియర్ చేయడంలో మేము నంబర్ 1గా ఉమ్మడి జిల్లాలో గంగాధర నియోజకవర్గం నంబర్ 1గా రికవరీ చేస్తాం. సార్ ఎన్నికల సందర్భం ముందు కూడా ఇక్కడ దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కావచ్చు, అంతకుముందు నుంచి దాని తర్వాత కూడా మీ కార్యకర్తలు నాయకులను ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, కేసులు పెట్టడం, రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మీరు వీళ్ళకందరికీ భరోసా ఇచ్చారు. మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మీ కసి తీరేలా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా ఆ రకంగా చట్ట ప్రకారం ముందుకెళ్తూ ఉంది ఇప్పటికీ అన్ని విషయాల్లో కూడా. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంది? మనం కసి తీర్చుకునే రాజకీయం ఇక్కడ చేయడం లేదు, ప్రశాంతంగా వెళ్ళాలనే మన ముఖ్య ఉద్దేశం. సో లాస్ట్ టైం అయితే వాళ్ళు అరెస్ట్ చేసింది అయితే కరెక్టు. చాలామంది మా కార్యకర్తలపైన 9 కేసులు, 10 కేసులు, 11 కేసులు చేశారు. నన్ను కూడా రాకుండా ట్రాక్టర్లు పెట్టారు, అడ్డగించుకున్నారు, ఏమేమో చేశారు. కానీ మేము ఎక్కడ కానీ తగ్గలేదు, భయపడలేదు. కానీ ఇప్పుడైతే మా కార్యకర్తలపైన ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుకునే బాధ్యత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు ఉంది. మా కార్యకర్తలకు ఏ అన్యాయం జరగదు. వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కానీ వాళ్ళు ఎవరు ఎక్కడ కానీ ఏం చేయడం లేదు, సైలెంట్గానే ఉన్నారు. సో ఇప్పటికైతే నియోజకవర్గం చాలా పీస్ఫుల్గా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా పోయినసారి పెట్టిన ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు, పోయినసారి పెట్టిన మా కార్యకర్తల పైన పెట్టినవన్నీ కూడా నేను రెఫర్ చేయమని చెప్పాను. సుమారుగా ఒక 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు రెఫర్ చేయించాను. ఇంకా వేరే ఏదైనా ఉంటే కూడా మా పరిధిలో ఉంటే దాన్ని రెఫర్ చేస్తాము. లేదంటే లీగల్గా బ్యాటిల్ చేయాలంటే వాళ్ళ కోసం మేము కూడా సపోర్ట్ చేసి లీగల్గా బ్యాటిల్ చేసి మా కార్యకర్తల్ని ఆదుకుంటాం. దాంట్లో ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదు. సార్ మీకు డబ్బు మీద ఆశ లేదు, ఆస్తుల మీద ఆశ లేదు, ఎంతో లగ్జరీ లైఫ్ ఉండాల్సినటువంటి మీరు ప్రజాసేవ కోసం వచ్చారు. దీంట్లో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో విమర్శలు ఉంటాయి, ఎన్నో ప్రతి విమర్శలు ఉంటాయి. ఎట్లా ఫేస్ చేస్తారు అధికారం? ఎందుకంటే సెన్సిటివ్ క్యారెక్టరు. ఇనిషియల్గా చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నారాయణ స్వామి వచ్చి 40 సంవత్సరాలుగా మీకు తెలుసు ఏమేమో చేశారు. ఎందుకంటే ఈ నారాయణ స్వామి వచ్చి 40 సంవత్సరాలుగా రాజకీయ ఎక్స్పీరియన్సు. నాకైతే రాజకీయంలో ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఎలాంటి డిఫికల్ట్ కేసు పిల్లలు లేని వాళ్ళని తీసుకొస్తే ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ఎట్లయినా పిల్లలు పుట్టించేస్తాను. అది నేను చాలా హిస్టరీ చేశాను. 70,000 మందికి పిల్లలు పుట్టించాను. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి నా హైయెస్ట్ రికార్డు 70 సంవత్సరాల ఏజ్ ఆవిడ కూడా ఒకే కాన్పులో 3 బేబీ ట్రిప్లెట్ పుట్టించాను. అది ఎలాంటి డిఫికల్ట్ కేసు అని నేను చేయగలను. కానీ ఆ ఎంటైర్ డిఫరెంట్ హెల్త్ కేర్లో నుంచి డైరెక్ట్గా పొలిటికల్కి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. ఇనిషియల్గా చాలా టఫ్ అని అనిపించింది. ఇనిషియల్గా మనకు సెట్ కాదు, 3 మంత్స్లో వెనక్కి వెళ్ళిపోదామని కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఈ కార్యకర్తలు మన వాళ్ళంతా చూసి ఖచ్చితంగా వీళ్ళకి మనం న్యాయం చేయాలి, వీళ్ళని వదిలేసిపోకూడదు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఇక్కడ బలమైన నాయకత్వం ఒకటి కూడా జరగలేదు. 30 సంవత్సరాలు మా వాళ్ళు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, అవమానపడ్డారు, అసహించుకున్నారు, ఏమేమో వాళ్ళు భూములను పెరుక్కున్నారు, ఏమేమో వాళ్ళు నరికినారు, ఏమేమో చేశారు. సో వీళ్ళని వదిలేసిపోవడం నాకు ఇష్టం లేకుండా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే అభిమానంతో ఎన్ని అవమానమైనా పర్వాలేదు, ఒక చరిత్రను హిస్టరీని క్రియేట్ చేసే వెళ్ళాలి అనేది నేను గట్టిగా అనుకున్నాను. సో వచ్చినప్పుడు మీరు అన్నట్టు నన్ను ఎస్సీ కాదన్నారు, ఈయన క్రిస్టియన్ అన్నారు, ఈయన అమెరికన్ సిటిజన్ అన్నారు, ఏమేమో చెప్పారు. ఏమేమో చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలని ఎంతో ట్రై చేసినారు. ఈవెన్ వచ్చి ఆ రోజు నామినేషన్ రోజు కూడా నా పైన ఏదోదో అలిగేషన్ చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ అంతా తీసుకొచ్చి నన్ను ఎంతోందో చేసి ఫైనల్గా కోర్టు కూడా పోయినారు. కోర్టు కూడా పోయి నన్ను కోర్టుకు లాగి ఏదో చేయాలని చూసి వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళ చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఇక్కడ మన ప్రభుత్వంలో కానీ మన నియోజకవర్గంలో అడ్రస్సే లేదు. సో అది దేవుడు ఒకడు ఉన్నాడు. సో మంచిది చేయాలని వచ్చినాము, ఖచ్చితంగా మంచిది చేస్తాము. కార్యకర్తలకి అన్యాయం చేయము, ప్రజలకి మనం అన్యాయం చేయము. అదేవిధంగా
గెలిచిన తర్వాత మేము పక్షపాతంగా మీరు వైఎస్ఆర్ పార్టీ మీరు అట్లా అని మేము చేయడం లేదు. ఎవరి సమస్య వచ్చినా కూడా పక్షపాతం లేకుండా మన దృష్టిలో వాళ్ళది న్యాయం ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ప్రజలకి మంచి పరిపాలన అందిస్తాము. నేను మాత్రం కాదు, మా సీఎం గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ పక్షపాతం లేకుండా ఆయన మహిళా పక్షపాతి. అదేవిధంగా ఆయనకి ఇట్లా దౌర్జన్యం చేయడం రౌడీ చేయడం అంత రాదు. ఆయన మాకు ఆ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాడు కాబట్టి మేము కూడా అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని మంచి బాటలో పెట్టడానికి యాజ్ ఎమ్మెల్యేగా జీడీఎల్ ఎమ్మెల్యేగా నా వంతు ఎంత మ్యాక్సిమం కృషి చేయాలో ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ చెడ్డ పేరు రాకుండా ఎంత బెస్ట్గా చేయాలో మా కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళి మా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ బాటలో పెట్టడానికి ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే ఉండదని మీకు చివరిగా నేను క్వశ్చన్ అడుగుతాను. మీకు ఇష్టం ఉంటేనే కామెంట్ చేయండి, లేదంటే అంటే ఎలక్షన్ సందర్భంగా తిరిగేటప్పుడు కానీ మీరు గెలిచిన తర్వాత కానీ అందరి కార్యకర్తలు నాయకులు ఒక కోరిక అనేది ఉండేది, మీరు మంత్రి అయితే బాగుంటుంది, మా నాయకుని మంత్రిగా చూడాలనే ఆలోచన వాళ్ళలో ఉండేది. మీకు ఇష్టం ఉంటే దాని మీద కామెంట్ చేయండి, లేదంటే మంత్రి అనేది యాక్చువల్గా మన చేతిలో లేదు. మనకిచ్చిన టార్గెట్ ఏంటి? ఈ జీడీ నెల్లూరులో ఎలక్షన్లో గెలవాలి. ఇచ్చిన టార్గెట్ మేము గెలిచేసాము. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలనేది మా నాయకుడికి బాగా తెలుసు. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం చేయాలనేది ఆయనకి తెలుసు. ఈ జీడీఎల్ నియోజకవర్గాన్ని ఒక మంచి ట్రాక్లో పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నాను. ఏ ఇబ్బంది వచ్చినా ఆన్ ద స్పాట్లో నేను స్పందించి వాళ్ళకి న్యాయం చేయడంలో నేను ఎక్కడ కూడా వెనుకాడను. ఆటోమేటిక్గా పోతా ఉంటే ఇవన్నీ కూడా మీకు వెనకాల వస్తాయి. సో నాకు అట్లయితే ఆయన్ని ఇబ్బంది పెట్టించి ఏదో తీసుకోవాలని అట్లా ఏం లేదు. సో మొత్తం మీద ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా అంటే కేవలం డెవలప్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాం. ఎవరు కూడా అంటే మనకు పదవులు ఉన్నా లేకపోయినా మనకు ఒకటే ప్రజలు ఆశీర్వచనం ఉంటే మనకు చాలు, దానంతట అవే వస్తాయి. తమ నాయకుడు కూడా ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతారంటూ కూడా డాక్టర్ థామస్ గారు చెప్తున్నారు.